ప్రపంచ తెలుగు బాలల పండుగ వివిఐటి బాలోత్సవం 2024 వేడుకలు గుంటూరు జిల్లా వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. బాలోత్సవ వేడుకలను హాజరైన కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మండలి బుద్ధప్రసాద్ గంట మ్రోగించి పోటీలను మొదలుపెట్టారు. 13,000కు పైగా పోటీదారులతో ప్రారంభమైన బాలోత్సవం 20 అంశాలు 61 విభాగాలలో 3 రోజుల పాటు 30 వేదికలపై నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తొలి రోజు పోటీలలో 330 పాఠశాలల నుండి 4,000 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. అద్భుత ప్రతిభా పాఠవాలను విద్యార్థులు బాలోత్సవంలో ప్రదర్శిస్తున్నారని, 60 కళలను ప్రోత్సహించే విధంగా బాలోత్సవం నిర్వహించడం మంచి పరిణామమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విద్యాసాగర్ గారు వివిఐటిని ఒక బాల సాగరంగా రూపొందించారు. ఇది ఒక బాలల సముద్రాన్ని చూసినట్టుంది, ఒక బాల లోకంలో వేరుస్తున్నట్టుంది, బాల ప్రపంచానికి వచ్చినట్టుంది. నిజంగా ఇవాళ మన విద్యా విధానంలో పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తులు వెలికి తీసే విధంగా లేని పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో ఇవాళ ఈ ప్రపంచ తెలుగు బాలల పండుగ ద్వారా, ఈ బాలోత్సవం ద్వారా మన బాలబాలికల్లో నిగూఢంగా ఉన్న సృజనాత్మక శక్తుల్ని వెలికి తీసే ప్రయత్నం చేపట్టినందుకు వివిఐటిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ బాలోత్సవాన్ని కొత్తగూడెం క్లబ్ తరఫున వాసిరెడ్డి రమేష్ బాబు గారు కొత్తగూడెంలో నిర్వహించేవారు. ఆ బాలోత్సవాలు కూడా నేను చాలాసార్లు వెళ్ళి పాల్గొనడం జరిగింది. అంత పూర్వం ఈ తెలుగునాట బాలల ఉద్యమానికి కారకులు బాలలంటే భూమి మీద మెరిసే నక్షత్రాలు, బాలలంటే కల్మషం తెలియని చిరునవ్వులు చిందించే పసి మొగ్గలు, బాలలంటే భావి భారతావని వెలుగు రేఖలు. అలాంటి ఇంతమంది విద్యార్థులని, అంటే దాదాపుగా 10,000 మందిని ఒక ప్లేస్లో తీసుకువచ్చి 3 రోజులు ఒక సంక్రాంతి పండగలాగా వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు వివిఐటి యాజమాన్యానికి, అందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా